ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు చెప్పారు ఒక 10 మినిట్స్ దేవుని వాక్యాన్ని షేర్ చేసుకోమని. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మరి మనీనా ఫ్యామిలీకి, అదేవిధంగా స్థానిక సంఘ కాపరి గారికి, డీకెన్ బోర్డుకి, వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ ప్రత్యేకంగా వందనవచనాన్ని తెలియజేస్తున్నాను. మొదటిగా మనీలా కుటుంబానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి, చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి. మనీలా ఫ్యామిలీ నా పరిచర్యకు వ్యక్తిగతంగా నాకు ఎంతో సహకరించారని సభాముఖంగా దేవుని సన్నిధిలో ధైర్యంగా చెప్తున్నాను. నేను 2003లో ఈ కదిరికి పరిచర్య కొరకు వచ్చినప్పుడు ఎలిజబెత్ మేడం గారు ఇక్కడ సిఎండి చర్చిలో పిల్లలకు ప్రత్యేకంగా సండే స్కూల్ పరిచర్యను చాలా అద్భుతంగా ఉజ్జీవంగా చాలామంది పిల్లలు ఉండేవారు, చాలా గొప్పగా పరిచయం చేస్తూ ఉండేవాడు. వాడు అప్పుడు హీరో షోరూమ్ దగ్గర పైన ఉండేవాడు. సార్ లేదు, అప్పటికే ప్రభు సన్నిధి చేరుకున్నారు. 2 చిన్న పిల్లలు ఉన్నారా? చిన్నపిల్లలు అయినా దేవుని సేవ కొరకు ఆ రోజుల్లో చాలా ఆశ కలిగి దేవుని కొరకు బాగా పనిచేసేవారు. మరి వాళ్ళ సిస్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మదనపల్లిలో ఉండే సిస్టర్, ధర్మవరంలో ఉండే సిస్టర్స్. మనీనా ఫ్యామిలీ గురించి చెప్పడంలో నేను సంతోషిస్తున్నాను. మరి మేడం గారు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఇలాగ మా అమ్మగారు, మా నాన్నగారి యొక్క జ్ఞాపకార్థ కూడిక, మా కుటుంబం యొక్క ఆధార కూడిక మీరు తప్పనిసరిగా రావాలన్నప్పుడు నేను చాలా సంతోషించాను. వారు ఇన్విటేషన్ కార్డు పంపించినప్పుడు నేను ఆశ్చర్య వేసింది. మరి మనీలా మరి జీవరత్నం గారు ప్రభు సన్నిధికి చేరి 50 సంవత్సరాలు అయింది. మరి మనీలా శామ్యూల్ జోసెఫ్ గారు ప్రభు సన్నిధికి చేరి 42 సంవత్సరాలు అయింది. జనరల్గా 25 సంవత్సరాలు అయితే సిల్వర్ జూబ్లీ అంటాం, 50 సంవత్సరాలు అయితే గోల్డెన్ జూబ్లీ అంటాం, 75 సంవత్సరాలు అయితే ప్లాటినం అంటాం, 100 సంవత్సరాలు అయితే డైమండ్ జూబ్లీ అంటాం. మరి ఇప్పుడు దీన్ని ఏమన్నారు మనం? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న తలంపు, విస్తారంగా మాట్లాడడానికి మన సమయం లేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన చిన్న తలంపు మీ ముందు ఉంచి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. కీర్తనల గ్రంథం 112వ కీర్తన, కీర్తనల గ్రంథం 112వ కీర్తన 6వ వాక్యాన్ని నేను మీ కొరకు చదువుతాను. దయచేసి అందరూ పలకాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథం 112వ కీర్తన 6వ వాక్యాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. దయచేసి అందరూ నాతో చెప్పండి. అట్టివారు ఎన్నడను కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. మరొకసారి, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు 10 నిమిషాలు షేర్ చేసుకోండి అనగానే నా మదిలోనికి, నా మనసులోనికి దేవుడు తీసుకొచ్చిన మాట ఏంటంటే, నీతిమంతులు నిత్యము ఎక్కడుంటారంట? జ్ఞాపకాల్లో ఉంటారు. 50 సంవత్సరాలు అయిపోయి అయినా వారి జ్ఞాపకాలలో ఉన్నారంటే వారు ప్రభు కొరకు జీవించిన జీవితం, వారు చేసినటువంటి సమర్పణ, వారు చేసినటువంటి ప్రార్థన, అది ఎంతైనా గొప్పది. బైబిల్ గ్రంథంలో చాలామంది మరణించి మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు మహర్షి అంటాడు, ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి ఒక టైటిల్ ఇవ్వబడింది, ఒక బిరుదు ఇవ్వబడింది. అదేంటంటే విశ్వాస వీరుల పట్టిక అని చూస్తున్నాం. అదే సేమ్ టైం మరో బిరుదు కూడా దానికి ఇవ్వబడింది, మరణించి మాట్లాడేవారి పట్టిక. హేబేలు మరణించి మాట్లాడుతున్నారు. ఆ అధ్యాయం అంతా చదివితే వారందరూ మరణించి ఏం చేస్తున్నారంటే మాట్లాడుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 50 సంవత్సరాలు అయిపోయినా, 42 సంవత్సరాలు అయిపోయినా ఇప్పటికీ వారి జ్ఞాపకాలు, వారి మాటలు మీ మనసుల్లో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. వారు చెప్పిన మాటలు కానీ, వారు మీ వరకు ఇచ్చిన మాదిరి కానీ, వారు చూపించినటువంటి బాట కానీ ఇప్పటికీ మీ 50 సంవత్సరాలు అయిపోయినా మీ గుండెల్లో, మీ మనసుల్లో, మీ హృదయాల్లో ఉన్నారంటే వారు దేవుని కొరకు జీవించారని దేవుని సేవకుడుగా నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ చెప్తుంది, నీతిమంతులు నిత్యము ఎక్కడ ఉంటారంట? జ్ఞాపకాల్లో ఉంటారు. అసలు నీతిమంతులు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? ఉంటే ఎలా ఉన్నారు?
అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే దీనికి సరైన జవాబు పౌలు మహర్షి కొత్త నిబంధనలో చాలా స్పష్టంగా సుస్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఈ లోకాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు స్వనీతితోనూ దుర్నీతితోనూ అనీతితోనూ నిండిపోయిన ఈ లోకంలో మనం ఉన్నాం. అందరూ అవినీతి గురించి మాట్లాడతారు, కానీ అవినీతి లేకుండా జీవించడం అనేది చాలా కష్టం. కరప్షన్ 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 అని దేశమంతా ఊపదప్పుడు ఉపన్యాసాలు చేస్తారు. కానీ కరప్షన్ లేకుండా అవినీతి లేకుండా జీవించాలంటే అది మామూలు విషయము కాదండి. ఈ లోకాన్ని గమనించినప్పుడు ఈ లోకంలో స్వనీతి అనీతి దుర్నీతితో నిండిపోయిన ఈ లోకంలో నీతి ఉందంటే ఒక ఆయన మనకు కనిపిస్తాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, నీతి సూర్యుడైన యేసు. ఎక్కడైతే నీతి సూర్యుడైన యేసు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఏముందంటే నీతి ఉందండి. సూర్యుడు ఎక్కడ ఉంటాడో అక్కడ వెలుగు ఉంటుంది. యేసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ ఏముంటుందంటే నీతి ఉంటుంది. యేసయ్య క్రైస్తవుల్లో ఉన్నాడు, యేసయ్య సంఘంలో ఉన్నాడు. కాబట్టి దేవునికి సంఘంలో క్రైస్తవంలో ఏముందంటే దేవుని నీతి ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు మహర్షి అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి దివ్యమైన మహిమను, దేవుడు అనుగ్రహించి దివ్యమైన ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారా అన్న ఆ పౌలే అదే 3వ అధ్యాయంలో పలికిన ఆ పౌలు గారే 4వ అధ్యాయానికి వచ్చేసరికి నీతిని గురించి చాలా గొప్పగా చెప్తూ వచ్చాడు. రండి, పౌలు మహర్షి రాసిన రోమిలకు రాసిన పత్రిక, రోమ పత్రిక 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు నీతిమంతులు ఉన్నారా, ఉంటే ఎలా ఉన్నారు, ఎలా నీతిమంతులు కాగలుగుతారు అనే విషయాన్ని ఆలోచన చేసినప్పుడు రోమ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి మనం గమనించినప్పుడు ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన ఏం చేయబడ్డాడంటే లేపబడ్డాడు. యేసుక్రీస్తు మరణం ద్వారా, యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా ఈ లోకానికి, ఈ ప్రపంచానికి, క్రైస్తవానికి, ప్రతి మానవునికి ఏమొస్తుందంటే నీతి వస్తుంది. ఆయన మరణం లేకపోతే, ఆయన పునరుద్ధానం లేకపోతే, యేసయ్య లేకపోతే ఈ లోకానికి, ఈ ప్రపంచానికి ఏమి లేదు, నీతే లేదు. చాలాసార్లు అంటాం, మీ జాతి అంటే బావులు బామార్కులు అయితే సరదాగా నవ్వుకోవడానికో ఆట పట్టించడానికో అన్ని మాట్లాడండి. మీ ఏ జాతి మీది? ఏ జాతి మీది? నీతి లేని జాతి. ఇలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం. అలాంటి ప్రపంచంలోనే యేసయ్య ఒక జాతిని ఉంచాడు. అది నీతి కలిగిన జాతి, అది క్రైస్తవ జాతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ప్రపంచాన్ని గమనించినప్పుడు స్వనీతి అనీతి దుర్నీతితో నిండిపోయిన ఈ లోకంలో యేసయ్య మనకు ఏమిచ్చాడంటే నీతినిచ్చాడు. ఆయన మరణం ద్వారా మనకు నీతినిచ్చాడు. ఆయన పునరుద్ధానం ద్వారా మనకు మన నీతి ఇచ్చాడు. ఆ నీతి మనకి, నీకు, నాకు ఎలా వస్తుందంటే కిందే పౌలు గారు చెప్తున్నాడు 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా ఏం చేయబడుతున్నాం అంటే తీర్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు మరణం ద్వారా, యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా ఈ ప్రపంచానికి, క్రైస్తవానికి నీతి వస్తే కేవలం మన విశ్వాసం ఉంచడం ద్వారా మనం అందరం ఏం చేయబడుతున్నాం అంటే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నీతిమంతులు నిత్యము ఎక్కడుంటారు? అమ్మా చెప్పండి ప్లీజ్. నేను తొందరగా ముగించేస్తాను. నాకు 10 నిమిషాలు ఇచ్చారు అయ్యగారు, నాకు 10 నిమిషాలు ముగించేస్తాను. ఎక్కువసేపు ప్రారంభించాను. కానీ ఒక ఆలోచన ముందు ఉంచాలని మాత్రం గట్టి సంకల్పం అయితే నాలో ఉంది. నీతిమంతులు నిత్యం ఎక్కడుంటారు? జ్ఞాపకాల్లో ఉంటారు. ఎవరి జ్ఞాపకాల్లో ఉంటారు? దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. దైవిక కుటుంబంలో వాళ్ళు జ్ఞాపకాల్లో ఉంటారు. వాడు నీతిమంతుడు ఉన్నాడా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అయితే యేసుక్రీస్తు మరణం ద్వారా, యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా యావత్ ప్రపంచానికి, క్రైస్తవానికి యేసు ప్రభువు ఏమి ఇచ్చాడంటే దీనిని ప్రసాదించాడు. అంటే లడ్డూలు టేబుల్ మీద పెట్టారు, మనం ఏం చేయాలి? వెళ్ళి తీసుకోవాలంటే. యేసుక్రీస్తు తన రక్షణ భాగ్యాన్ని, ఆ రక్షణ ఆశీర్వాదాన్ని, ఆ రక్షణ భాగ్యాన్ని మన కొరకు సిద్ధం చేసి పెట్టాడు. దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే నీ పైన, నా పైన, మనందరి పైన. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా మనం అందరం ఏం చేయబడుతున్నామంటే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అబ్రహాము దేవుని నమ్మెను. అతడు ఎలాగో చేయబడ్డాడు? నీతిమంతుడిగా నమ్మకం ద్వారా, విశ్వాసం ద్వారా, ప్రభు మరణం ద్వారా, పునరుద్ధానం ద్వారా, మన నమ్మకం ద్వారా మనం అందరం ఏం చేయబడుతున్నామంటే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచామో
అప్పుడు మనం నీతిమంతులు తీర్చబడతాం. మనం ఎప్పుడైతే నీతిమంతులు తీర్చబడతామో దేవుని జ్ఞాపకాల్లో, దైవిక కుటుంబ జ్ఞాపకాల్లో మనం ఉంటాం. లేకపోతే కాల గర్భంలో ఏమైపోతామంటే కలిసిపోతాం. చరిత్రలో చాలా మంది పుట్టారు, గిట్టారు. వారి కాల గర్భంలో కలిసిపోతూ వచ్చారు. వారి పేరు తుడిచిపెడుతూ వచ్చేసాయి. కానీ దేవుని పిల్లలు ఎప్పటికీ తుడిచిపెట్టబడవు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే వారి పేరు పాలరాతి మీద రాయబడుతుందన్నాడు. ఈ లోకంలో ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ లోకంలో నువ్వు గొప్ప కార్యాలు చేస్తే ఇసుక మీద రాసుకోమన్నాడు. దేవుని కార్యాలు చేస్తే రాతి మీద రాయమన్నాడు. కానీ ఈరోజు శిలాఫలకాలు చెప్పించేసుకుంటారు. నేను అంటించా, నేను నింటించా, నేను అది చేశా, ఇది చేశా. మనం ఏదైనా చేసి ఎక్కడ రాసుకోమన్నాడు? ఉదయంలో రాసుకోండి, ఇసుక మీద రాసుకోమన్నాడు. కానీ గొప్పల కోసమో, పేరు కోసమో, మరో దాని కోసమో మనం ప్రయత్నం చేస్తే అది ఏమైపోతుందంటే రాజులు, రాజ్యాలు, ప్రభువులు, ప్రభుత్వాలు ఏమైపోయినంటే కాలగర్భంలో కలిసిపోయి కుప్ప కూలిపోయి మన హృదయాల్లో ఉండవలసింది, రాయవలసింది ఏంటంటే ప్రభుని గురించి మనం ఏం చేయాలంటే రాయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా, ఈ సందర్భంలో మనీల కుటుంబాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. తల్లి గారు జీవరత్నం గారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇంకో తండ్రి సమానులైనటువంటి జోసఫ్ గారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వారు ప్రభు సన్నిధికి 50 సంవత్సరాలు 42 సంవత్సరాలు ఇప్పటికీ మీ జ్ఞాపకాల్లో ఉన్నారంటే నిజంగా వారు చేసిన ప్రార్థన చాలా గొప్పదని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. వారు పెంచిన పెంపకం, వారు బోధించిన బోధ, వారు చూపించిన మార్గం, వారు చేసినటువంటి సేవ, పరిచర్య అది గొప్ప. నేనైతే చూడలేదు, కానీ ప్రభుని బట్టి నమ్ముతూ విశ్వాసంతో ఈ మాటలు పలుకుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతులు నిత్యము ఎక్కడుంటారంటే జ్ఞాపకాల్లో ఉంటారు. పాత నిబంధన గ్రంథాన్ని గమనించినప్పుడు నోవహు ఏమై ఉన్నాడు? నోవహు ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. భూలోకం అంతా ఏమైపోయింది? చెడిపోయింది, పడిపోయినటువంటి పాడైపోయినటువంటి ఈ లోకంలో నోవహు ఒక్కడే ఎలా ఉన్నాడంటే నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ 8 మంది ఓడ ద్వారా ఏం చేయబడ్డారంటే రక్షించబడ్డారు. నీతిమంతుల వంశం నేటికి నిలిచే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతులు సూర్యుని వలె ఏమవుతారంటే తేజరిల్లుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మౌనేసి ఎదుగుతారని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సామెతల గ్రంథం 11వ అధ్యాయం గమనించినప్పుడు నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుందన్నాడు. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవటం ఏముందంట? ఆశీర్వాదం. కొన్నిసార్లు ఎవరైనా పేరెత్తే, పొద్దున్నే వాడి పేరే ఎత్తావా, పొద్దున్నే వాడి పేరే ఎత్తావా, మంచివాడి పేరే ఎత్తావే అనే మాట ఆలోచన రాకుండా ఉండునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ చెప్తుంది నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుందని బైబిల్ చెప్తుంది. చెప్పడానికి చాలా వాక్యాలు ఉన్నాయి, కానీ నాకు ఇచ్చిన సమయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. నీతిమంతులు నిత్యము ఎక్కడుంటారండి? యేసన్ గారు ఒక అద్భుతమైన పాట రాశారు. నిన్న నేడు నిరంతరం మారవు, నా జ్ఞాపకాలలో వాడవు. నిన్న నేడు నిరంతరం మారవు, నా జ్ఞాపకాలలో చెరగని. నీతిమంతుడు చెరగని ముద్ర వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా, ఈ సందర్భాన్ని బట్టి, ఈ సందర్భాన్ని పురస్కరించి పెద్దల జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి మన జీవితాన్ని సరి చేసుకుందాం. ఒకసారి మన జీవితాన్ని సెటరేట్ చేసుకుందాం. ఒకసారి మన జీవితాన్ని సరి చేసుకుందాం. మన జీవితం ఎలా ఉంది? నీతి సూర్యుడైన యేసయ్య ఆ నీతి కిరణాలు, ఆ నీతి మనలో ఉందా? నీతి తప్పి నీతి మాలిన బ్రతుకులు మనం బ్రతుకుతున్నామా? దయచేసి నేను, మీరు, మనమందరం చెప్పే మీకే కాదు, కానీ చెప్తున్నా నేను, మనమందరం కూడా ఒకసారి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చేసుకుందాం. లోకమంతా చెడిపోయింది, లోకమంతా పడిపోయింది, లోకమంతా పిల్లలు పెద్దలు మొదలుకొని పనులు ఆలోచనలు అందరూ పడిపోయే సమయంలో నోవహు ఒక్కడే ఏమై ఉండేను? నీతిమంతుడిలో ఉన్నాడు. నీతిమంతుడి కుటుంబాన్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు.
నీతిమంతులు సూర్యుని వల్ల ఏమవుతారంటే తేజలుతారు. నీతిమంతుల కుటుంబము వర్ధిల్లుతుంది. మరి ఖర్జూర వృక్షములు మొగ్గవేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుగుతారు. మరి మనీల కుటుంబాన్ని బట్టి ప్రభువు స్తుతిస్తూ, తండ్రి సమానులైన జోసఫ్ గారు, తల్లి సమానమైన జయము గారు ప్రభు సన్నిధికి వెళ్ళిన ఆ కుటుంబం, మనీల కుటుంబం మరింతగా దేవుని సేవార్థమై, మహిమార్థమై, ఘనమైన బలమైన పాత్రలుగా ప్రభు మీకు అప్పగించబడిన పరిచర్యల్లో, దేవుడు మీకు అప్పగించిన ప్రార్థన పరిచర్య మరి ఏదైనప్పటికీ వాటిల్లో మరింత నమ్మకంగా ఉండి వారు మీకు చూపిన దారిలో వెళుతూ ప్రభు సాక్షాత్మై మహిమాత్మై బ్రతకాలని కోరుకుంటూ, నిత్యం యేసయ్య జ్ఞాపకాల్లో మీరు ఉండాలని ఆశిస్తూ, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మైకిని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ.